జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమ్ముళ్ళు చూసారుగా ఫ్రెండ్స్, బ్రాండ్ పవన్ కళ్యాణ్. అసలు ఈ బ్రాండ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో తనను తాను ఎలా ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఈయన ఒక 7 మెయిన్ పాయింట్స్ ఫాలో అయ్యారండి తనను తాను బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పర్పస్. ఫస్ట్ థింగ్ అండి, అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఆయన పర్పస్ ఏంటి? ప్రజలకి సేవ చేద్దామని. సేవ అనేది ఆయన రాజకీయాల ద్వారా చేద్దాము అనుకున్నది. ఎందుకు అనుకున్నారంటే, ఆయన సినిమాల ద్వారా, ఆయనకు వచ్చే డబ్బుల ద్వారా చేస్తే కొంతవరకు మాత్రం రీచ్ ఉంటుంది. ఆయనకు వచ్చే అమౌంట్ కానీ ఆయనకు వస్తే సంవత్సరం 3 సినిమాలు తీశారనుకోండి, ఒక 100 కోట్లు వచ్చినాయి. అవి ఏమాత్రం అది కొంతమంది వరకే వెళ్తుంది. అదే రాజకీయాల్లో వచ్చినట్లయితే ఆయన ఒక సీఎం పదవిగా చేపడితే గవర్నమెంట్ అమౌంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి న్యాయంగా వాళ్ళకి చెందాల్సిన డబ్బుల్ని వాళ్ళ దగ్గరకు చేర్చడం అనే లక్ష్యంతో ఆయన ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రెండో పాయింట్ వచ్చి వాల్యూస్. అసలు రాజకీయాల్లో వాల్యూస్ అంటే అసలు విలువలు ఉన్నాయా? విలువలు అనేవి లేవు. చూసాం కదా, అంతకుముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగిందన్నది. ఒక దుర్మార్గపు పాలన, కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఆయన చేసిందంతా. అలాంటి రాజకీయాలు చూశాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అంతకుముందు జరిగిన రాజకీయాలు కూడా విలువలు లేని రాజకీయాలు జరిగినాయి. కానీ ఆయన కొన్ని విలువలతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని, ఏ మాట పడితే ఆ మాట, ఎక్కడా తోలనాడుతున్నా నేను రాజకీయం చేయాలి కదా అని చెప్పేసి. అంటే ఒకరిని తిడితేనో, వేరే వాళ్ళని పొగిడితేనో ఈ రాజకీయం చేస్తాను, ఇదే రాజకీయం, ఇవే వ్యూహాలు అనే వాటిని ఆయన నమ్ముకోవట్లా. అలాంటి వాటికి ఆయన దూరంగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా ఆయన్ని దూషిస్తే ఆయన రెస్పాండ్ అవుతున్నాడు, కానీ ఆయనంతటా ఆయన ఎవరన్నా ఒక పరుష పదజాలం అనేది ఎవరి మీద వాడుతున్నాడా? వాడట్లేదు. ఆ విలువలు పాటించాడు కాబట్టి ఇప్పుడు ఆయన చాలా మంది జనాలకి దగ్గర అయ్యాడు. ఇంకా మూడో పాయింట్, క్లారిటీ. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు పక్కా క్లారిటీ, అంటే ఒక 25 సంవత్సరాలు నేను రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ఈ 25 సంవత్సరాల్లో ప్రజలకి తను ఏ విధంగా ఉపయోగపడగలడు, తను తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళగలడు, నెక్స్ట్ మన తెలుగు ప్రజల యొక్క స్థితిగతుల్ని తన పరిపాలన ద్వారా ఎలా మార్చగలడు అన్న విషయంలో చాలా క్లారిటీగా, ఫోకస్డ్గా ఉన్నారు. ఫోర్త్ పాయింట్కి వద్దాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి బలాలు, స్ట్రెంగ్త్. ఆయనకున్న బలం ఏంటి? ఆయన ఒక సినిమా ఆర్టిస్ట్, ఒక సినిమా హీరో. ఆర్టిస్ట్ కాదు, ఆయన ఒక సినిమాలో ఒక పెద్ద స్టార్. అలాంటి ఆయన, అదే ఆయన బలం. ఆ బలంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆ ఫేమ్తో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినా కానీ సరే, ఆ ఫేమ్ అనేది కొంతవరకు ఉపయోగపడింది. 2014లో ఆయన బలహీనంగా ఉన్నారు అని ఆయన గ్రహించారు. సో అందుకనే అప్పటి నుంచి ఆయనకి తనంతట తాన ఒక్కో మెట్టు తనని తాను మలుచుకుంటూ, పార్టీని ముందుకు లాక్కుంటూ ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఆయన. ఈరోజు ఎనర్జీ గురించి చెప్పాల్సిన పర్పసే లేదు, చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రసంగిస్తుంటే ఆయన ఎనర్జీ చూసారా, ఎంత శక్తిగా మాట్లాడుతుంటాడో. ఆయన వాడే ప్రతి మాట ఒక ప్రసంగంలో తెలుగులో ఎక్కడ నొక్కాలి, ఎక్కడ ఎత్తాలి ప్రసంగాల్లో అంత క్లారిటీగా చెప్తూ ఉంటారు. ఆయన ప్రసంగంలో అంత ఎనర్జెటిక్గా ఉంటుంది ఆయన ప్రసంగం అనేది. జస్ట్ ఆయన అడుగుపెట్టి బయటకు వచ్చి జస్ట్ జనాల్లోకి అలా వెళ్తే చాలు, ఆయన
అసలు ఒక క్యాంపెయిన్, ఒక మొమెంట్ వచ్చేస్తుంది. అంతే పవర్ఫుల్ ఆయన, అంత ఎనర్జెటిక్ ఆయన. నెక్స్ట్ 6వ ఎలిమెంట్ వచ్చేసరికి లెగసీ అండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముళ్ళలాగా సినిమాల్లోకి వచ్చారు, కానీ రాజకీయాల్లోకి మాత్రం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు లాగానే వచ్చారు. జనసేన పార్టీ అని ఇండివిజువల్గా పెట్టుకున్నారు. ఇక్కడ ఎక్కడా చిరంజీవి గారిది ప్రమేయం లేదు. తనకంటూ తాను ఒక లెగసీ, పవన్ కళ్యాణ్ అంటే ఇదిరా, ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అని చెప్పి క్రియేట్ చేసుకోగలిగారు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేషన్ వైడ్ ఫాలోయింగ్ ఉందండి ఆయనకి. ఆయన వస్తారు ఈరోజు అందరూ పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి తొంగి చూస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే అసలు ఇండియాలో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు కానీ ఆ జనసేన పార్టీ కవరేజ్కి 2024 పార్టీ కవరేజ్కి వచ్చిన వాళ్ళందరూ చూసి అబ్బురపడ్డారు ఆయన ఫాలోయింగ్ చూసి. అది ఆయన లెగసీ. అలా అలా క్రియేట్ చేసుకున్నారు ఆయన లెగసీని. 7th పాయింట్ వచ్చి అకౌంటబిలిటీ, తెలుగులో జవాబుదారీతనం అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తను మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఆయన ప్రతి ప్రసంగంలోనూ మంత్రి పదవి అనేది నాకు అలంకారం కాదు, అది జవాబుదారీతనము. మీరు నాకు ప్రజలకి కట్టే ప్రతి ట్యాక్స్కి నేను నా మంత్రిత్వ శాఖ ద్వారా మీ అందరికీ చేరేలా చేస్తాను, నాది జవాబుదారీతనం, నాది బాధ్యత అని చాలా క్లారిటీగా పలుమార్లు చెప్పారు. అలాగే పనిచేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఆయన సిమెంట్ రోడ్లు ఎలా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితంలో ఈ 7 పాయింట్లు ఫాలో అయ్యారు కాబట్టే ఈరోజు రాజకీయాల్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆంధీ, తుఫాన్, ప్రళయం అని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అన్నారు ఆయన్ని. అది ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే. జై హింద్ ఫ్రెండ్స్. ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారి మీద చాలా వీడియోలు చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పాటించినటువంటి యుద్ధ వ్యూహాలు ఏంటి అని నేను వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, అందులో ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే ప్రతి లైక్, మీరు పెట్టే ప్రతి కామెంటు, మీరు చేసే ప్రతి షేరు నాకు ఈ యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వడానికి సహాయపడుతుంది. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.